రెండేళ్లలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నా. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఈ రోజు అమలు చేస్తున్నది నిజం కాదా? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ఈ రోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించదు. ఈ 2 సంవత్సరాలల్లా రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల ఆర్టీసీకి చెల్లించి ఈ రోజు లాభాల బాటలో ఆర్టీసీ కార్పొరేషన్ ని కాపాడినము. 10 ఏళ్లు రేషన్ కార్డు ఇవ్వలే. మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి 3,17 లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యము 6 కిలోలు ప్రతి వాడికి ఈ రోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినము. 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినము. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసాగా చివరి గింజ వరకు కొనడమే కాకుండా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు ఈయెస్ట్ భారతదేశంలో వరి ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రం. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మేము వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్, పోలీస్ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. మొత్తం ప్రతి ప్రభుత్వ ఉద్యోగం మేము ఇచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా రిలీజ్ చేస్తాం. మీరు లెక్క పెట్టుకోండి. స్కూల్స్ డైట్ చార్జెస్ పెంచలేదండి. పిల్లలకు అరాకలతో చచ్చిపోతుంటే 40% డైట్ చార్జెస్ పెంచిన. 200% కాస్మెటిక్ చార్జెస్ పెంచిన. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20,000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఈ రోజు స్కూల్స్ లో మొత్తం ప్రక్షాళన చేసి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తీసుకొచ్చి టీచర్లను పిల్లల్ని సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నాం. మోడీ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా మూసీ రివర్ ఫ్రంట్ ఈ రోజు మనం కట్టుకుంటున్నాం. మెట్రో సహకరించినా సహకరించకపోయినా మనం విస్తరణ చేసుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ మీరు ఇస్తే ఇచ్చారో లేకపోతే లేదు అని మనం నిర్మాణం చేసుకోవడానికి సన్నాహకాలు ఏర్పాటు చేసినాం. కంప్లీట్ గా ఒక సిటీనే ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీని మనం నిర్మించుకుంటున్నాం. ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ చేసుకున్నాం. బీసీ కులగణన ఎవరైనా చేసిరా అండి? మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈ రోజు బుడగ జంగాల నుంచి అత్యంత వెనుకబడిన మాదిగా ఉపకులాలు ఈ రోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినరు. సంక్షేమంలో మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈ రోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాము. 2 సంవత్సరాలనే ఇన్ని చేయగలిగినము.